టెక్సాస్లో బతుకమ్మ దసరా సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 5న టెక్సాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో బతుకమ్మ సంబరాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా ప్రిస్కోలో బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని చప్పట్లు, కోలాటాలతో సందడి చేశారు. బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. అమెరికాలోని తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ టీపాడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ దసరా వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. టీపాడ్ అధ్యక్షురాలు రూపా కన్నయ్య గారి ఆధ్వర్యంలో పూల పండుగను పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తున్నారు. అక్టోబర్ 5న టెక్సాస్లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో సంబరాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్రిస్కోలోని యుక్కా రిడ్జ్ పార్క్లో బొడ్డెమ్మ పున్నం ఘనంగా నిర్వహించారు. పుట్టమ్మను తెచ్చి చతురస్రాకార పీటపై బొడ్డెమ్మను అమర్చారు. పీటపై ముగ్గులు, పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారు. గౌరమ్మను చేసి పసుపు కుంకుమలో అక్షింతలు, పూలతో పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో చప్పట్లు, కోలాటాలతో పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళలు, బాలికలు సామూహికంగా పాడుతూ చప్పట్లు కొడుతూ లయబద్ధంగా కదులుతుంటే పార్కులో సందడి వాతావరణం ఏర్పడింది. బతుకమ్మ పాటలు పాడుతూ బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. ఇక టీపాడ్ 10వ వార్షికోత్సవం సందర్భంగా పూల పండుగని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 2న చిన్న బతుకమ్మ పండుగను కొప్పేల్లోని ఆండ్రూ బ్రౌన్ పార్క్ లో నిర్వహిస్తున్నట్టుగా తెలిపారు. ఇక అక్టోబర్ 5న టెక్సాస్ లోని అలెన్ ఈవెంట్ సెంటర్ లో జరిగే బతుకమ్మ సంబరాలకు పలువురు సినీ తారలు వస్తున్నట్టుగా తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల కన్సర్ట్ తో పాటు మరెన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. ఈ సంబరాల్లో అందరూ పాలు పంచుకొని గ్రాండ్ సక్సెస్ చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. Please keep watch and subscribe US1 TV.